నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? ఈ రోజు నుంచి మన ఛానల్లో కువైట్ కు సంబంధించిన అప్డేట్లు న్యూస్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ముందెలా అయితే మన ఛానల్ ను సపోర్ట్ చేశారు, ఇప్పుడు కూడా అన్ని వీడియోలు చూసి వీడియోలను లైక్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. పదండి ఈ రోజు కువైట్ లో అప్డేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటి అప్డేట్ కనుక చూసుకుంటే సాహిల్ యాప్ లో డిజిటల్ వెహికల్ రిజిస్ట్రేషన్ సేవలు అయితే ప్రారంభమయ్యాయి. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాహనదారుల కోసం మరో సరికొత్త డిజిటల్ సేవనైతే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సాహిల్ యాప్ ద్వారా వాహన రిజిస్ట్రేషన్ అంటే మీ ఇస్తమారాను డిజిటల్ రూపంలో డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని అయితే ప్రభుత్వం కల్పించింది. ఈ సర్వీస్ ద్వారా వాహనదారులు తమ ఇస్తమారాన్ని ఎలక్ట్రానిక్ రూపంలో డౌన్లోడ్ చేసుకుని అధికారులు అడిగినప్పుడు అధికారులు సులభంగా అయితే చూపించే అవకాశం ఉంది. కువైట్ లోని ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకురావడం కోసం కువైట్ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ లో ఇంధన ధరలపై కీలక అప్డేట్ అయితే వచ్చింది. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు కొత్త ఫ్యూయల్ ధరలను కువైట్ ప్రభుత్వం అయితే ప్రకటించింది. పెట్రోల్ ప్రీమియం 91 లీటర్ కు 85 ఫిల్స్, పెట్రోల్ సూపర్ 95 లీటర్ కు 105 ఫిల్స్, పెట్రోల్ అల్ట్రా 98 మాత్రం భారీగా పెరిగింది. 225 ఫిల్స్ నుంచి ఏకంగా 275 ఫిల్స్ కి అయితే పెరగడం జరిగింది. డీజిల్ అయితే లీటర్ కు 105 ఫిల్స్ గా అయితే కొనసాగుతుంది. ఈ కొత్త ధరలు జూలై 1 నుంచి అయితే అమల్లోకి అయితే వస్తాయి. తర్వాతి అప్డేట్ కనుక చూసుకుంటే కువైట్ లో వాహనదారులకు కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కీలక హెచ్చరికలు అయితే జారీ చేసింది. కువైట్ లో కార్లపై అనుమతులు లేకుండా స్టిక్కర్లు అంటించడం, స్లోగన్లు రాయడం లేదంటే ఇతర రాతలు కనుక రాస్తే అలాంటి వారిపై భారీ చర్యలు తీసుకుంటామని కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అయితే హెచ్చరించింది. కువైట్ లో 70 సూపర్వైజర్ ఉద్యోగాల కోసం ఏకంగా 5,400 మంది అయితే అప్లై చేశారు. కువైట్ లోని పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్ పవర్ ప్రకటించిన వివరాల ప్రకారం కోఆపరేటివ్ సొసైటీలో 70 సూపర్వైజర్ పోస్టుల కోసం ఏకంగా 5,430 మంది అయితే అప్లై చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలు 59 కోఆపరేటివ్ సొసైటీలో ఉండగా దరఖాస్తు స్వీకరణ జూన్ 20 నాటికి అయితే ముగిసింది. దీని ప్రధాన లక్ష్యం వచ్చేసి కువైట్ పౌరులకు ఉద్యోగాలు కల్పించడమే అని కువైట్ ప్రభుత్వం అయితే తెలిపింది. తర్వాతి టాపిక్ లోకి వెళ్తే కువైట్ లో భారీ డ్రగ్స్ అయితే పట్టుకోవడం జరిగింది. కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఇద్దరు అనుమానితుల్ని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 358 లిరికా మాత్రలు, కత్తులు అలాగే డ్రగ్స్ పంపిణీ వినియోగానికి ఉపయోగించే వస్తువులను అయితే స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితుల్ని సంబంధిత అధికారులకైతే అప్పజెప్పడం జరిగింది. కువైట్ లో డ్రగ్స్ రవాణా, పంపిణీ లేదా వినియోగంపై కఠినమైన శిక్షలు అయితే విధిస్తారు. ఏకంగా మరణ శిక్ష కూడా విధిస్తారు. అయినా కూడా ఇలా కొంతమంది భయపడకుండా కువైట్ లో డ్రగ్స్ రవాణా చేస్తూ అరెస్టులు అయితే అవుతున్నారు. తర్వాతి అప్డేట్ లోకి వెళ్తే కువైట్ లో 7 ప్రైవేట్ హెల్త్ సెంటర్లపై భారీ చర్యలు అయితే తీసుకున్నారు. కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి అయిన డాక్టర్ అహ్మద్ అల్ అవాది గారి ఆదేశాలతో 7 ప్రైవేట్ హాస్పిటల్లను అయితే క్లోజ్ చేయడం జరిగింది. సాల్మియాలో ఒక మెడికల్ సెంటర్ తీవ్రమైన నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా విచారణకైతే పంపించారు. తనిఖీల్లో షాకింగ్ విషయాలు అయితే బయటపడ్డాయి ఫ్రెండ్స్. లైసెన్సులు లేని వ్యక్తులు రోగులకు చికిత్స చేయడం, మెడికల్ సలహాలు ఇవ్వడం, బోటాక్స్, ఫిల్లర్ ఇంజెక్షన్లు ఇవ్వడం అయితే గుర్తించడం జరిగింది. అలాగే అనుమతులు లేకుండా మందులు, వైద్య పరికరాలు నిల్వ చేసినట్టు అధికారులు అయితే గుర్తించారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు ఇకపై కొనసాగుతాయని కువైట్ ఆరోగ్య శాఖ అయితే స్పష్టం చేసింది. కువైట్ లో హోమ్ సెక్యూరిటీ సీసీటీవీ కెమెరాలను వినియోగిస్తున్న వారికి కీలక హెచ్చరికలను అయితే కువైట్ ప్రభుత్వం జారీ చేసింది. హ్యాకర్లు కొత్త సెక్యూరిటీ లోపాలను ఉపయోగించి కెమెరాలను టార్గెట్ చేస్తున్నారని, కాబట్టి కెమెరాల పాస్వర్డ్లు మార్చడం, బలమైన పాస్వర్డ్లు ఉపయోగించడం అలాగే సాఫ్ట్వేర్ అప్డేట్ ని ఎప్పటికప్పుడు చేసుకోవాలని కువైట్ ప్రభుత్వం అయితే తెలిపింది. ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు కువైట్ లో ఉన్న అప్డేట్స్. ఇలాగే ప్రతిరోజు మీరు కువైట్ అప్డేట్లు మిస్ కాకుండా ఉండాలంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి.